హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు Eduscope. ఈ వీడియోలో మనం ఫోటోసింథసిస్ గురించి తెలుసుకోబోతున్నాము. సో న్యూట్రిషన్ చాప్టర్లోని ఫోటోసింథసిస్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ టాపిక్లో మనం ముఖ్యంగా ఈ టాపిక్ సంబంధించి మనకి ఇందులో 2 సబ్ టాపిక్స్ ఉన్నాయి. మనకి ఒకటి లొకేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్, అంటే ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది అనేది ఒక టాపిక్. తర్వాత మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్, ఎలా జరుగుతుంది ఫోటోసింథసిస్ అనేది సెకండ్ టాపిక్. సో ఈ ఫస్ట్ టాపిక్ ఏదైతే ఉందో దీన్ని మనం ఫస్ట్ వీడియోలో, దీనికి ముందున్న వీడియోలో చూస్తాం. మీరు ఆ వీడియో కనుక చూడకపోతే కింద ఉన్న లింక్ని, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, లొకేషన్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో ఈ స్పెసిఫిక్ వీడియోలో మనం పర్టికులర్గా మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్, అసలు ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది, అందులో ఉండే స్టెప్స్ ఏంటి, రియాక్షన్స్ ఏంటి అనేది మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాము. రైట్, లెట్ us బిగిన్. సో మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్లో మనకి 2 స్టేజెస్ ఉంటాయి, దీంట్లో 2 ఫేజెస్ ఉంటాయి. ఒకటి లైట్ డిపెండెంట్ రియాక్షన్. సో ఫోటోసింథసిస్లో ఫస్ట్ పార్ట్ ఏంటంటే లైట్ డిపెండెంట్ రియాక్షన్. దీన్నే మనం ఫోటోకెమికల్ ఫేజ్ అని అంటున్నాం, ఫోటోకెమికల్ ఫేజ్. సో ఇది లైట్ డిపెండెంట్ రియాక్షన్. ఈ రియాక్షన్ జరగాలంటే లైట్ అనేది ఉండాలి, అందుచేత దీన్ని లైట్ డిపెండెంట్ రియాక్షన్ అంటాం. సో ఫోటోసింథసిస్లో సెకండ్ ఫేజ్ వచ్చి లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. ఇట్ ఈస్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. సో దీన్నే బయోసింథటిక్ ఫేజ్ అని అంటారు, బయోసింథటిక్ ఫేజ్. ఓకే, సో ఫోటోసింథసిస్ అంటే దీంట్లో 2 స్టేజెస్ ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి లైట్ డిపెండెంట్, రెండవది లైట్ ఇండిపెండెంట్. అసలు లైట్ డిపెండెంట్ అంటే ఏంటి, లైట్ ఇండిపెండెంట్ ఏంటో మనం క్లియర్గా చూద్దాం. సో లెట్ us బిగిన్ విత్ ద లైట్ డిపెండెంట్ రియాక్షన్. So here we have the mechanism of photosynthesis, whatever the text given in the textbook లో ఇచ్చినటువంటి టెక్స్ట్ ఇక్కడ మనకు ఉంది, మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. సో ఇందులో 2 ఉంటాయని చెప్పుకున్నాం కదా, లైట్ డిపెండెంట్, లైట్ ఇండిపెండెంట్. ఫస్ట్ మనం లైట్ డిపెండెంట్ని ఇక్కడ చూడబోతున్నాం. లైట్ డిపెండెంట్ రియాక్షన్, ఫోటోకెమికల్ ఫేజ్, ఫోటోకెమికల్ ఫేజ్. సో ఇక్కడ ఈ మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్కి సంబంధించిన టెక్స్ట్ అంతా ఇక్కడ ఉంది, టెక్స్ట్ బుక్లో ఉన్న టెక్స్ట్. సో డైరెక్ట్గా మనం ఇందులోకి వెళ్ళిపోతే మనకి కొంత కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది, కాబట్టి మనం ఫస్ట్ కొంచెం సింపుల్ స్టెప్స్ ద్వారా దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనకు తెలిసిన పిక్చర్ ఉంది, ఇక్కడ చూడండి, ఇది క్లోరోప్లాస్ట్. సో క్లోరోప్లాస్ట్ బొమ్మ మనకు తెలుసు కదా, ఇంతకు ముందు వీడియోలో చూసాము, దీని డ్రాయింగ్ కూడా చూసాము ఎలా చేయాలో. క్లోరోప్లాస్ట్ అంటే ఇది గ్రీన్ సెల్స్లో, ప్లాంట్ యొక్క గ్రౌండ్ టిష్యూస్లో, గాడ్ సెల్స్లో ఉంటుంది క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోప్లాస్ట్లో గ్రీన్ కలర్ పిగ్మెంట్స్ ఉంటాయి, దాన్ని క్లోరోఫిల్ అంటాం. అలాగే క్లోరోప్లాస్ట్ యొక్క పార్ట్స్ కూడా చూసాం, స్ట్రోమా, గ్రానా, ఇవన్నీ కూడా చూసాం. ఇది గ్రానం, ఇది స్ట్రోమా. రైట్, అయితే ఇప్పుడు ఇక్కడ ఈ క్లోరోప్లాస్ట్లో ఈ ఫోటోసింథసిస్ జరుగుతుంది. క్లోరోప్లాస్ట్లో ఫోటోసింథసిస్లో 2 ఫేజెస్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం, లైట్ అండ్ లైట్ ఇండిపెండెంట్ అండ్ లైట్ డిపెండెంట్. సో ఈ 2 ఫేజెస్లో ఈ క్లోరోప్లాస్ట్లో ఎక్కడ జరుగుతాయి, ఫోటోసింథసిస్లోని లైట్ డిపెండెంట్ రియాక్షన్ అనేది క్లోరోప్లాస్ట్లోని గ్రానాలో జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ ఇది స్ట్రోమాలో జరుగుతుంది. సో దీన్ని ఇక్కడ ఈ పిక్చర్లో మనకి చాలా క్లియర్గా, సింపుల్గా అర్థమయ్యేలా చూపించారు. చూడండి, ఇది క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోప్లాస్ట్లో ఇక్కడ చూడండి, ఇది గ్రానా, ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఈ బాక్స్ లాంటిది గ్రానా. ఇందులో ఏం జరుగుతుంది చూడండి, ఇక్కడ లైట్ రియాక్షన్ జరుగుతుంది. సో ఈ లైట్ రియాక్షన్ ఎలా జరుగుతుంది ఇక్కడ సింపుల్ స్టెప్స్లో మనకు చూపించారు. చూడండి, లైట్ అనేది వచ్చి ఇక్కడ ఉండేటటువంటి ఈ గ్రానాలోకి వెళ్తుంది. గ్రానాలో ఉండే క్లోరోఫిల్స్ ఏం చేస్తున్నాయి ఇక్కడ, సో ఈ వాటర్ మాలిక్యూల్, వాటర్ కూడా గ్రానాలోకి ఎంటర్ అవుతుంది. సో ఈ వాటర్ని ఈ లైట్ అనేది స్ప్లిట్ చేస్తుంది. వాటర్ని స్ప్లిట్ చేసి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అయింది కదా, ఇది లైట్ రియాక్షన్స్. అలాగే లైట్ రియాక్షన్స్లో ఇంకా ఏం ప్రొడ్యూస్ అయినాయి చూడండి, ఇక్కడ నుంచి యారో మార్క్, ఏటీపీ ప్రొడ్యూస్ అయింది, ఎన్ఏడిపిహెచ్ ప్రొడ్యూస్ అయింది. సో అంటే క్లోరోప్లాస్ట్లో జరిగే లైట్ రియాక్షన్స్లో ఫస్ట్ ఫేజ్లో ఏం జరుగుతుంది, వాటర్ అనేది ఉంటుంది లైట్ రియాక్షన్స్లో, వాటర్ మీద లైట్ అనేది పడుతుంది. ఇక్కడ లైట్ అనేది క్లోరోఫిల్ మీద పడి, క్లోరోఫిల్ ఈ వాటర్ని ఏం చేస్తుంది, స్ప్లిట్ చేస్తుంది. వాటర్ని స్ప్లిట్ చేసి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఆక్సిజన్తో పాటు హైడ్రోజన్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అలాగే హైడ్రాక్సిల్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది లైట్ రియాక్షన్లో. రైట్, సో వాటర్ అనేది స్ప్లిట్ అవుతుంది, దేనివల్ల, లైట్ యాక్టివేటెడ్ క్లోరోఫిల్ వల్ల. ఇది మనకి ఇక్కడ సింపుల్గా చూపించారు. లైట్ రియాక్షన్లు ఏం ప్రొడ్యూస్ అవుతాయి, ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది, ఏటీపీ ప్రొడ్యూస్ అవుతుంది, ఎన్ఏడిపి
NADPH ప్రొడ్యూస్ అవుతుంది. ఇవి లైట్ రియాక్షన్లో ప్రొడక్ట్స్. ఇక్కడ సింపుల్గా చూసాం మనం లైట్ రియాక్షన్. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చారో దీన్ని ఒకసారి చూద్దాం. లైట్ డిపెండెంట్ రియాక్షన్. ఇన్ దిస్ రియాక్షన్ లైట్ ప్లేస్ ఎ కీ రోల్. A series of chemical reactions occur in very quick succession initiated by light, and therefore the phase is technically called photochemical phase or light dependent reaction. Okay, so series of chemical reactions జరుగుతాయి. ఇక్కడ మనం చూసినట్టు జస్ట్ ఒక సింపుల్ స్టెప్లో జరగదు, చాలా స్టెప్స్ ఉంటాయి దీంట్లో. అవన్నీ కూడా మనం హయ్యర్ క్లాసెస్లో నేర్చుకుంటారు. ఇక్కడ 10th క్లాస్ లెవెల్లో జస్ట్ మనకి ఒక స్టెప్లో దీన్ని చూపించారు. ఇక్కడ ఇంతవరకు సరిపోతుంది మనం తెలుసుకుంటే. సో ఈ లైట్ రియాక్షన్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద క్లోరోఫిల్ కంటైనింగ్ థైలకాయిడ్స్ కాల్డ్ గ్రానా ఆఫ్ క్లోరోప్లాస్ట్. చూడండి, ఇవన్నీ కూడా గ్రానా, ఇవి గ్రానా. ఈ గ్రానాలో జరుగుతుంది లైట్ రియాక్షన్ అనేది. ఓకే, సో ఇందులో 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ లైట్ రియాక్షన్లో 3 స్టెప్స్ ఉన్నాయి. ఏంటవి? ఫస్ట్ స్టెప్ 1. స్టెప్ 1 ఏమవుతుందంటే క్లోరోఫిల్ ఆన్ ఎక్స్పోజర్ టు లైట్ ఎనర్జీ బికమ్స్ యాక్టివేటెడ్ బై అబ్జార్బింగ్ ది ఫోటాన్స్. ఫస్ట్ క్లోరోఫిల్ అనేది యాక్టివేట్ అవుతుందంట. సో దీన్ని మనం అర్థం చేసుకోవడానికి కింద ఉన్న పిక్చర్ని చూద్దాం. చూడండి, ఈ పిక్చర్ని చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇదేమి కాంప్లికేటెడ్ కాదు, చాలా సింపుల్ ఇది. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇలా బాల్స్లో ఉన్నాయి, ఇలా లైన్స్లో ఉన్నాయి కదా, ఇది మెంబ్రెయిన్, రైట్? సో థైలకాయిడ్ మెంబ్రెయిన్ ఇది. చూడండి, ఇక్కడ ఇచ్చాడు థైలకాయిడ్ మెంబ్రెయిన్. ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్లో ఏమున్నాయి? ఫోటో సిస్టమ్స్ ఉన్నాయి. ఫోటో సిస్టమ్ 2, ఫోటో సిస్టమ్ 1. ఫోటో సిస్టమ్ అంటే ఏం కాదు, చాలా క్లోరోఫిల్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఒక కాంప్లెక్స్ కింద ఉంటాయి, ఒక గ్రూప్ కింద, దాన్నే ఫోటో సిస్టమ్ అంటే. చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ డిస్క్లో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా క్లోరోఫిల్, ఇవన్నీ కూడా క్లోరోఫిల్ మాలిక్యూల్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫోటాన్. ఫోటాన్ అంటే ఏంటి? ఫోటాన్ ఈజ్ దట్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైట్ ఎనర్జీ. ఫోటాన్ ఈజ్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ లైట్ ఎనర్జీ. సో లైట్ ఎనర్జీ ఫోటాన్స్ రూపంలో వచ్చి దేన్ని స్ట్రైక్ చేస్తుంది? ఇక్కడ క్లోరోఫిల్ మాలిక్యూల్ని స్ట్రైక్ చేస్తుంది. ఈ ఎనర్జీని తీసుకున్న క్లోరోఫిల్ ఏం చేస్తుంది? ఆ ఎనర్జీని ఒక క్లోరోఫిల్ నుంచి ఇంకో క్లోరోఫిల్కి, ఇంకో క్లోరోఫిల్కి ఇలా ట్రాన్స్ఫర్ అయ్యి ఫైనల్గా ఇక్కడ ఈ క్లోరోఫిల్ ఫైనల్గా ఏం చేస్తుంది? వాటర్ని స్ప్లిట్ చేస్తుంది. చూడండి ఇక్కడ. సో ద లైట్ యాక్టివేటెడ్ క్లోరోఫిల్ మాలిక్యూల్ స్ప్లిట్స్ ద వాటర్. ఓకే, సో ఇక్కడ మనకు ఫస్ట్ స్టెప్లో ఏమి ఇచ్చారు? క్లోరోఫిల్ అనేది యాక్టివేట్ అవుతుంది సన్లైట్తో. ఓకే, ఇక్కడ వరకు యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ లైట్ యాక్టివేటెడ్ క్లోరోఫిల్ ఏం చేస్తుంది? స్టెప్ 2లో చూడండి, ద ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఇన్ స్ప్లిటింగ్ ద వాటర్ మాలిక్యూల్ ఇంటూ 2 కాంపోనెంట్ అయాన్స్, నేమ్లీ హైడ్రోజన్, హైడ్రాక్సిల్ అయాన్. సో ఈ లైట్ యాక్టివేటెడ్ క్లోరోఫిల్ ఏదైతే ఉందో ఇది వాటర్ని స్ప్లిట్ చేస్తుంది. ఇది సెకండ్ స్టెప్. ఎలా స్ప్లిట్ చేస్తుంది? హైడ్రోజన్స్ కింద, ఆక్సిజన్ కింద. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే హైడ్రోజన్ కింద, హైడ్రాక్సిల్ కింద స్ప్లిట్ చేస్తుంది. సో ఈ హైడ్రాక్సిల్ అయాన్స్ ఏం చేస్తాయి? ఏం ఫామ్ చేస్తున్నాయి? వాటర్ని ఫామ్ చేస్తాయి. తిరిగి మళ్ళీ వాటర్ని ఫామ్ చేస్తాయి, ప్లస్ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. చూడండి, ఇక్కడ ఆక్సిజన్ వచ్చింది. ఓకే, సో H2O నుంచి ఏమొచ్చింది? హైడ్రోజను, హైడ్రాక్సిల్ అయాన్స్ ఫామ్ అయినాయి. ఈ రియాక్షన్ని మనం ఫోటోలైసిస్ అంటున్నాం. వాట్ డు వి కాల్ ఇట్ యాజ్? ఫోటోలైసిస్. సో ఫోటోలైసిస్ అంటే ఏంటి? స్ప్లిటింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ బై ద యాక్షన్ ఆఫ్ లైట్. ఫోటో అంటే లైట్, లైసిస్ అంటే బ్రేక్ డౌన్. సో స్ప్లిటింగ్ బై లైట్. ఈ రియాక్షన్ని అంటే లైట్ యాక్టివేటెడ్ క్లోరోఫిల్ వాటర్ని స్ప్లిట్ చేస్తుంది అనే ఈ రియాక్షన్ ఎవరు డిస్కవర్ చేశారు? డిస్కవర్డ్ బై హిల్. సో ఈ రియాక్షన్ మనం హిల్స్ రియాక్షన్ అంటున్నాం. లైట్ యాక్టివేటెడ్ క్లోరోఫిల్ వాటర్ని స్ప్లిట్ చేసే రియాక్షన్ని హిల్స్ రియాక్షన్ అంటున్నాం. దట్ ఈస్ స్టెప్ 2. ఇప్పుడు స్టెప్ 3 చూద్దాం. ది హైలీ రియాక్టివ్ అయాన్స్ ఆఫ్ వాటర్ అండర్గో క్విక్ చేంజ్ యాజ్ డిస్క్రైబ్డ్ బిలో. సో ఇప్పుడు అయాన్స్ ఫామ్ అయినాయి కదా, హైడ్రోజన్ అయాన్స్, హైడ్రాక్సిల్ అయాన్స్, హైడ్రోజన్ అయాన్స్, హైడ్రాక్సిల్ అయాన్స్, OH మైనస్ రాస్తాం. సో ఈ అయాన్స్ ఏం చేస్తున్నాయి? ఇక్కడ హైడ్రాక్సిల్ అయాన్స్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ స్టెప్స్ ప్రొడ్యూస్ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, అలాగే ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, చాలా చోట్ల మనకి డైరెక్ట్గా ఈ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఇచ్చేస్తారు సింపుల్గా. వాటర్ స్ప్లిట్ అయ్యి ఆక్సిజన్, హైడ్రాక్సిల్ అయాన్స్, హైడ్రోజన్ అయాన్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా మనకి వాటర్ స్ప్లిట్ అయ్యి ఆక్సిజన్,
హైడ్రోజన్ అయాన్స్ వస్తున్నాయి అనేది ఇక్కడ మీరు ఇచ్చారు. సో మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో డీటెయిల్గా ఏం చెప్తున్నారు, వాటర్ స్ప్లిట్ అయ్యి హైడ్రోజన్ ఫామ్ అయింది, హైడ్రాక్సిల్ అయాన్స్ ఫామ్ అయినాయి. ఈ హైడ్రాక్సిల్ అయాన్స్ ఏమవుతున్నాయంట, తిరిగి మళ్ళీ వాటర్ని ఫామ్ చేస్తున్నాయి, అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ కూడా ఫామ్ చేస్తున్నాయి. ఈ ఆక్సిజన్ ఏమవుతుంది, ప్లాంట్స్ బయటికి రిలీజ్ చేసేస్తాయి అట్మాస్ఫియర్లోకి. అలాగే ఈ వాటర్ని ఆ ప్లాంట్ యూజ్ చేసేసుకుంటుంది. ఓకే, సో ఇలాగా ఈ హైడ్రాక్సిల్ అయాన్స్ అనేవి వాటర్ ఆక్సిజన్ని ఫామ్ చేసేస్తున్నాయి. ఓకే, బట్ హైడ్రోజన్ అయాన్స్ ఏమవుతున్నాయి, ఇక్కడ హైడ్రోజన్ ఫామ్ అయింది కదా, ఈ హైడ్రోజన్ అయాన్స్ ఫామ్ అయినాయి కదా, ఈ హైడ్రోజన్ అయాన్స్ ఏం చేస్తున్నాయి, ది అండర్గో సిరీస్ ఆఫ్ చేంజెస్ ఇన్ డార్క్ రియాక్షన్. సో ఈ హైడ్రోజన్ అయాన్స్ అన్నీ ఏమవుతాయంటే ఎనర్జీ రిచ్ మాలిక్యూల్స్ని ఫామ్ చేస్తాయి. ఏంటా ఎనర్జీ రిచ్ మాలిక్యూల్స్, ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్. ఏటీపీని ఎన్ఏడిపిహెచ్ని ఈ హైడ్రోజన్ అయాన్స్ ఫామ్ చేస్తాయి. ఏటీపీ అంటే మనకు తెలుసు ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎన్ఏడిపిహెచ్ అంటే ఏంటి, నికోటినమైడ్ ఎడినోసిన్ డైన్యూక్లియోటైడ్ హైడ్రోజన్ ఫాస్ఫేట్. ఈ రెండు ఎనర్జీ రిచ్ మాలిక్యూల్స్, రైట్. ఈ ఎనర్జీ రిచ్ మాలిక్యూల్స్ని ఈ హైడ్రోజన్ అయాన్స్ ఇక్కడ ఫామ్ చేస్తాయి. ఓకే, సో ఈ ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ ఇవి ఫోటోసింథసిస్లో సెకండ్ ఫేజ్ ఏంటి, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. అక్కడ కార్బన్ డైఆక్సైడ్ని గ్లూకోజ్ కింద చేంజ్ చేయడానికి ఈ ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ అనేది చాలా అవసరం. సో ఇక్కడ తయారైన ఈ ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ అక్కడ యూజ్ అవుతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫేజ్, లైట్ డిపెండెంట్ రియాక్షన్. లైట్ డిపెండెంట్ రియాక్షన్లో ఏం జరిగింది మనకి 3 స్టెప్స్లో చూడండి ఒకసారి. ఫస్ట్ ఏమైంది, క్లోరోఫిల్ ఫోటాన్స్ని తీసుకుని యాక్టివేట్ అయింది, క్లోరోఫిల్ బికమ్స్ యాక్టివేటెడ్. ఓకే, సెకండ్ ఏమైంది, యాక్టివేటెడ్ క్లోరోఫిల్ ఇట్ స్ప్లిట్స్ ది వాటర్ మాలిక్యూల్. దీనే మనం ఫోటోలైసిస్ అంటున్నాం. ఏమంటున్నాం, ఫోటోలైసిస్. సెకండ్ స్టెప్లో వాటర్ మాలిక్యూల్ స్ప్లిట్ అయింది. ఈ రియాక్షన్ ఎవరు డిస్కవర్ చేశారు, హిల్, కాబట్టి హిల్ రియాక్షన్ అంటున్నాం. ఇక థర్డ్ స్టెప్లో ఏమైంది, ఈ వాటర్ మాలిక్యూల్ ఎలా స్ప్లిట్ అయింది, హైడ్రోజన్ కింద, హైడ్రోజన్ అయాన్స్ కింద, హైడ్రాక్సిల్ అయాన్స్ కింద స్ప్లిట్ అయింది. మరి ఈ హైడ్రాక్సిల్ అయాన్స్ అనేవి తిరిగి మళ్ళీ ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి, వాటర్ని, ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, రైట్. మరి ఈ హైడ్రోజన్ అయాన్స్ ఏం చేస్తున్నాయి, హైడ్రోజన్ అయాన్స్ అనేవి ఏటీపీని ఇంకా ఎన్ఏడిపిహెచ్ని ఈ రెండు మాలిక్యూల్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ది లైట్ డిపెండెంట్ రియాక్షన్. నౌ లెట్ us look at the light independent reaction. రెండవది సెకండ్ ఫేజ్ ఏంటి, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. దీన్నే మనం బయోసింథటిక్ ఫేజ్ అంటున్నాం, బయోసింథటిక్ ఫేజ్. సో ఇక్కడ మనం చూస్తే దీంట్లో చూడండి, ఇది దిస్ పార్ట్ ఈజ్ ద లైట్ రియాక్షన్, ఫస్ట్ ఫేజ్. సో ఈ ఫస్ట్ ఫేజ్లో ఏమవుతుంది, ఇవన్నీ ప్రొడ్యూస్ అయినాయి, ఏటీపీ ఎన్ఏడిపిహెచ్ ప్రొడ్యూస్ అయినాయి, లైట్ రియాక్షన్. ఇది లైట్ డిపెండెంట్. సో ఈ పార్ట్ వచ్చి లైట్ ఇండిపెండెంట్. దీన్ని ఇక్కడ క్యాల్విన్ సైకిల్ అని ఇచ్చారు చూడండి. దీంట్లో ఏముంది, ఇక్కడ ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది యూజ్ అవుతుంది ఈ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్లో. ఫైనల్గా ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుంది, ఇక్కడ షుగర్. షుగర్ అంటే గ్లూకోజ్. సో గ్లూకోజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారో చూద్దాం. దిస్ రియాక్షన్ డస్ నాట్ రిక్వైర్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్. An extension of the phases after daytime may occur in some plants. So the time gap between the two being less than even 1,000th of a second and sometimes even in the dark. So దేని గురించి మాట్లాడుతున్నారంటే లైట్ రియాక్షన్. లైట్ రియాక్షన్కి దీని తర్వాత జరిగే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్కి కొన్నిసార్లు చాలా తక్కువ గ్యాప్ ఉంటుంది, బట్ సమ్ టైమ్స్ డార్క్నెస్లో కూడా ఈ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ జరుగుతుంది. ఎందుకంటే లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్కి లైట్తో అవసరం లేదు. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ లైట్ ఫర్ దిస్ రియాక్షన్. లైట్ మనకు ఎందుకు కావాలి, క్లోరోఫిల్ యాక్టివేట్ అవ్వడానికి కావాలి. బట్ ఈ రియాక్షన్లో క్లోరోఫిల్ యాక్టివేషన్తో పని లేదు, కాబట్టి ఇది లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అని మనం చెప్తున్నాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డార్క్ రియాక్షన్. దీన్ని డార్క్ రియాక్షన్ అని కూడా కొన్నిసార్లు చెప్తూ ఉంటారు. బట్ ద టర్మ్ డార్క్ రియాక్షన్ ఆర్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ డస్ నాట్ మీన్ దట్ దే అక్కర్ వెన్ ఇట్ ఈస్ డార్క్ ఎట్ నైట్. సో డార్క్ రియాక్షన్ అంటే ఇది డార్క్లోనే జరుగుతుంది, నైటే జరుగుతుంది అనేది లేదు. లైట్ ఉన్నా జరుగుతుంది, లైట్ లేకపోయినా జరుగుతుంది. సో లైట్ మీద డిపెండెంట్ కాదు, రైట్. సో ఇట్ ఓన్లీ మీన్స్ దట్ దీస్ రియాక్షన్స్ ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ లైట్.
డే టైం కూడా జరగచ్చు, నైట్ టైం జరుగుతాయని కాదు. లైట్తో సంబంధం లేదు, లైట్ ఉన్నా లేకపోయినా సరే ఈ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి దీన్ని మనం లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ అని చెప్తున్నాం. ఇంతకుముందు టెక్స్ట్ బుక్స్లో ఇది డార్క్ రియాక్షన్ అని ఇచ్చేవారు, తర్వాత దీన్ని డార్క్ రియాక్షన్ అని తీసి మనకి ఏం ఇస్తున్నారు ఇక్కడ, లైట్ ఇండిపెండెంట్. ఎందుకని, లైట్తో సంబంధం లేదు, లైట్ ఉన్నప్పుడు కూడా జరగచ్చు ఈ రియాక్షన్. సో ఈ రియాక్షన్లో ఏం జరుగుతుంది చూడండి. హైడ్రోజన్ అయాన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఫోటోలైసిస్ ఆర్ ఇమీడియట్లీ పిక్డ్ అప్ బై స్పెషల్ కాంపౌండ్స్ కాల్డ్ NADP. ఇక్కడ ఈ లైట్ రియాక్షన్లో ప్రొడ్యూస్ అయినటువంటి హైడ్రోజన్ అయాన్స్ని ఎవరు పికప్ చేసుకుంటున్నారు, NADP. హైడ్రోజన్ని పికప్ చేసుకుని NADPకి హైడ్రోజన్ యాడ్ అయితే ఏమైంది, NADPH అయింది. ఓకే, రైట్. సో NADPH ఫామ్ అవుతుంది. సో ఇన్ ద డార్క్ ఫేజ్ ది హైడ్రోజన్ ఆఫ్ NADPH ఈజ్ యూజ్డ్ టు కంబైన్ ఇట్ విత్ CO2 బై యూటిలైజింగ్ ATP ఎనర్జీ అండ్ టు ప్రొడ్యూస్ గ్లూకోజ్. సో ఈ NADPH ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఈ డార్క్ రియాక్షన్లోకి, ఈ క్యాల్విన్ సైకిల్లోకి, అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఇందులో ఈ NADPH ATP రెండు ఉపయోగపడి కార్బన్ డైఆక్సైడ్ని ఎలా చేస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ని గ్లూకోజ్గా చేస్తున్నాయి. నౌ లెట్ us see this. ఇప్పుడు సింథసిస్, ఏం సింథసిస్, సింథసిస్ అంటే తయారీ, మ్యానుఫ్యాక్చర్. సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్ ఎలా అవుతుందో చూద్దాం, గ్లూకోజ్ ఎలా తయారవుతుంది. సో ఇక్కడ గ్లూకోజ్ అనేది చూడండి, కార్బన్ డైఆక్సైడ్ గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఇలా కన్వర్ట్ అయిన గ్లూకోజ్ స్టార్చ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో గ్లూకోజ్ అనేది ఈ ఫామ్లో స్టోర్ ఉండదు సెల్స్లో, గ్లూకోజ్ స్టార్చ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ స్టార్టింగ్ మెటీరియల్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ గ్లూకోజ్గా మారుతుంది. దీన్నే ఫిక్సింగ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అని కూడా అంటాం మనం. ఓకే, సో ఇక్కడ మనం జస్ట్ ఒక సింపుల్ స్టెప్లో కార్బన్ డైఆక్సైడ్ గ్లూకోజ్ అవుతుంది అనేది మనం చూపించాం. ఈ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్లో కార్బన్ డైఆక్సైడ్ గ్లూకోజ్ అవుతుంది. అయితే ఈ కార్బన్ డైఆక్సైడ్ ఈ గ్లూకోజ్ అవడం అనేది ఒక సింగిల్ స్టెప్ కాదు, దెర్ ఆర్ సో మెనీ స్టెప్స్, సిరీస్ ఆఫ్ స్టెప్స్. చూడండి ఇక్కడ, దిస్ సింథసిస్ అక్కర్స్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ స్టెప్స్ యూజింగ్ సర్టైన్ స్పెషల్ ఇంటర్మీడియట్ కాంపౌండ్స్. అంటే దీనికి మధ్యలో చాలా కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి, వాటినే ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ అంటాము. అని ఇందులో మెయిన్లీ RUBP అనే ఒక కాంపౌండ్ నేమ్ మనకి ఇక్కడ ఇచ్చారు. చాలా కాంపౌండ్స్ ఉంటాయి, అవన్నీ ఇవ్వకుండా ఒకటి ఇంపార్టెంట్, RUBP అంటే రిబ్యులోజ్ బిస్ ఫాస్ఫేట్, రిబ్యులోజ్ బిస్ ఫాస్ఫేట్. ఇవన్నీ ఇంటర్మీడియట్ కాంపౌండ్స్. సో ఇంటర్మీడియట్ అంటే మధ్యలో వచ్చేవి. స్టార్టింగ్ కాంపౌండ్ ఏంటి, కార్బన్ డైఆక్సైడ్. ఫైనల్ కాంపౌండ్ ఏంటి, గ్లూకోజ్. మధ్యలో వచ్చేదాన్ని ఏమంటాం మనం, ఇంటర్మీడియట్ కాంపౌండ్స్. సో అందు గురించి ఇక్కడ మీకు ఈ డార్క్ రియాక్షన్ లేదంటే ఈ యొక్క లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్ యొక్క కంప్లీట్ సైకిల్ ఇక్కడ ఉంది. అంటే ఇందులో కూడా ఇంకా చాలా వరకు మధ్యలో ఉండే ఇంటర్మీడియట్ కాంపౌండ్స్ని మెన్షన్ చేయలేదు. బట్ ఇక్కడ చూడండి, ఇది కార్బన్ డైఆక్సైడ్, రైట్. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇలా డిఫరెంట్ కాంపోనెంట్స్ కింద మారుతూ ఉంటుంది, స్టెప్ బై స్టెప్. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అని ఇచ్చాడు, ఇక్కడ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏమి ఇచ్చాడు, రిబ్యులోజ్ బిస్ఫాస్ఫేట్, RUBP. చూస్తారు కదా, ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది మీరు ఇంటర్మీడియట్లో చదువుతారు, ఇది హయ్యర్ క్లాసెస్లో చదువుతారు. ఇప్పుడు ప్రస్తుతం వరకు అయితే మనకు ఒక కాంపౌండ్, అంటే ఈ కార్బన్ డైఆక్సైడ్కి గ్లూకోజ్కి మధ్యలో ఉండేటటువంటి ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ కాంపౌండ్ గురించి చెప్పాడు, RUBP, రిబ్యులోజ్ బిస్ఫాస్ఫేట్. సో ఫైనల్గా ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ గ్లూకోజ్ ఫామ్ అవుతుంది. ఈ గ్లూకోజ్ తర్వాత ఎలా కన్వర్ట్ అవుతుంది, స్టార్చ్ కింద కన్వర్ట్ అవుతుంది, రైట్. సో ఇక్కడ కూడా చూడండి, ఈ పిక్చర్లో స్టార్టింగ్ ఏముంది, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్, ఇది ఈ సైకిల్లోకి వెళ్ళింది, డార్క్ రియాక్షన్ కాల్విన్ సైకిల్లోకి వెళ్ళింది. సో ఇక్కడ ప్రోడక్ట్ ఏమొచ్చింది, షుగర్ అంటే గ్లూకోజ్. Plants are capable of surviving under a range of situations, from very hot, dry and brightly lighted conditions to wet, humid and dimly lighted ones. సో ఏంటంటే ప్లాంట్స్ డిఫరెంట్ లైటింగ్ కండిషన్స్లో ఉంటాయి. సో ఈ లైట్ రిక్వైర్మెంట్ అనేది ప్లాంట్కి చాలా తేడా ఉంటుంది. కొన్ని ప్లాంట్స్ తక్కువ లైట్లో కూడా సర్వైవ్ అవుతాయి, ఫోటోసింథసిస్ చేసుకోగలుగుతాయి. కొన్ని ప్లాంట్స్కి ఎక్కువ లైట్లో అవి ఫోటోసింథసిస్ జరుపుతాయి, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ది మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. ఓకే, సో లైట్ రియాక్షన్, లైట్ డిపెండెంట్ రియాక్షన్, లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్.
లైట్ డిపెండెంట్ రియాక్షన్లో ఏం జరిగింది, లైట్ అనేది వచ్చి క్లోరోఫిల్ని యాక్టివేట్ చేసి వాటర్ మాలిక్యూల్ని స్ప్లిట్ చేసి ఆక్సిజన్ని ఇంకా హైడ్రోజన్ అయాన్స్ని హైడ్రాక్సిల్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేసింది. ఈ హైడ్రాక్సిల్ వచ్చి వాటర్ని ఈ ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇందులో మనకి ఇంకా ఏం ఫామ్ అయినాయి లైట్ రియాక్షన్లో, ఏటీపీ NADPH ఫామ్ అయింది. ఇవి రెండు కూడా ఈ డార్క్ రియాక్షన్లో యూజ్ అయ్యి కార్బన్ డైఆక్సైడ్ని ఎలా కన్వర్ట్ చేసినాయి, గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసినాయి. సో దిస్ ఈస్ అబౌట్ ది మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ జరిగే మెకానిజం అనేది ఇలా ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఫోటోసింథసిస్ మీద మీరు కామెంట్ బాక్స్లో రాయండి. ఆ డౌట్స్ని డిస్కస్ చేస్తూ కూడా మనం వీడియోస్ చేసుకుందాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. మరిన్ని ఏపీటీఎస్ సిలబస్ వీడియోల కోసం ఎడ్యుస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పటివరకు మేము పబ్లిష్ చేసిన ఇంపార్టెంట్ 10th క్లాస్ వీడియోల లింక్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి.